మన్నే సుబ్రహ్మణ్యం గారు మా అన్నగారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జడ్డి బ్రహ్మజీ గారి వృద్ధాశ్రమంలో ఆయన పేరు చెప్పి వృద్ధులందరికీ పళ్ళు ఇవ్వడం జరిగింది. ఈయన భీమవరం గునుపుడిలో పుట్టి గునుపుడిలో పెరిగి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తాడేరు యూపీఎస్ స్కూల్లో చదివి 6th నుంచి 10th వరకు కూడా లోదన స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కేజీఆర్ కాలేజీలో చేసి అక్కడ డిస్కౌంట్ అయ్యి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ భీమవరంలో కూడా ఈయన టెండర్ వ్యాపారం చేశారు. తర్వాత ఈ కాంట్రాక్టులు చేసి మున్సిపల్ పనులు చేసి అలాగా దిగ్విజయంగా ఎదుగుతూ హైదరాబాద్ వెళ్ళి ఈరోజు ఒక ఇండస్ట్రీలోకి ఎస్టేట్కి పెట్టి అక్కడ హాస్పిటల్ స్థాపించి ఎంతో మందికి ఈయన జీవనోపాధి కల్పించారు. కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పించారు. ప్రపంచంలో ఎంతోమందిని చూసాము, ఇటువంటి మనిషిని ఎంతవరకు ఎక్కడ చూడాలి. ఎంతో మంది సంపాదించారు, కోట్లు సంపాదించారు. ఈయన కోట్లు సంపాదించిన గర్వం లేని మనిషి ఈయన. ఎవరి కులమత భేదం లేకుండా, నేను సౌదరి అనే గర్వం లేకుండా అందరికీ కూడా సమృద్ధిగా ఆయన అందరికీ దాన ధర్మాలు చేయడంలో ముందుండే కూడా ఈయన. అటువంటి మనుషులు ఏదైనా చెప్పేసరికి మాకు ఇవాళ మాకు చాలా తీరంలోటు కనపడుతుంది. మాకు ఆయన సోదరుడిగా నేను దీని గురించి చాలా విచారణ వ్యక్తం చేస్తూ ఆయన పుట్టినరోజుకి ఈయన ఆత్మశాంతి కలగాలని దేవుడు ఆయనకి కూడా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ. నమస్కారం అండమ్మా. ఈరోజు శ్రీ జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంత సేవా కేంద్రంలోని భీమవరం వృద్ధులాశ్రమంలో మరి వృద్ధులకి పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారమ్మా. వీటితో పాటు భోజనాది కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మరి గౌరవనీయులు స్వర్గీయ మన్నే సుబ్రహ్మణ్యం గారి నెల రోజుల కిందట కాలం చేశారు. మరి వారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వారి జయంతి సందర్భంగా మరి వారి మిత్రత్వమైనటువంటి ఎర్రశెట్టి శ్రీనివాస్ గారు మరియు భూపతిరాజు రామరాజు గారు మరియు నరమామిడి గంగారాం గారు, ఈ ముగ్గురు స్నేహితులు మరి సుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వృద్ధులకి మరి పండ్ల పంపిణీ కార్యక్రమం, అన్న సమారాధన ఏర్పాటు చేశారు మన భీమవరం వృద్ధాశ్రమంలో.